నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్లపాడు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి. పట్టణంలోని 21వ వార్డులో పర్యటించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరిన మనోహర్. వృద్ధాప్య పెన్షన్ను వారి ఇంటికే తీసుకువెళ్లి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం, ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచనలు ఇచ్చిన సిఎస్. 7, 13, 14 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రత్తిపాటి వెంకటకుమారి, ప్రత్తిపాటి శరత్, అభివృద్ధి చేసిన పుల్లారావుకు ఓటు వేసి మద్దతు తెలపాలని ప్రజలను కోరిన శ్రేణులు. నాదెళ్ల మండలంలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ఆరా తీసిన కావటి. వైఎస్ఆర్సీపీలో చేరిన పట్టణంలోని పార్టీ మీద టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కావటి శివనాగ మనోహర్. చిలకలూరుపేట టీడీపీ కార్యాలయంలో యువత, విద్యార్థులతో సమావేశమైన టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ కూటమికి ఓటు వేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రత్తిపాటి. ఒక సుదీర్ఘ అనుభవశాలి, విద్యావంతుడైన యువకుడి అభివృద్ధి జోడి ఎలా ఉంటుందో పల్నాడు ప్రజలందరికీ చూపిస్తామన్నారు మాజీ మంత్రి, చిలకలూరుపేట అసెంబ్లీ స్థానం కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడు ప్రాంతంలో ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్న విశేష ప్రజాస్పందన సాక్షిగా జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, నరసరావుపేట లోక్సభ స్థానాన్ని రికార్డు స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలుచుకొని అధినేత చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తామన్నారు వారిద్దరు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం దింతెనపాడులో ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటించారు. వారిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. స్థానిక చర్చిలో తెలుగుదేశం, జనసేన నాయకులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే తమను రోజురోజుకి మరింత దగ్గర చేస్తుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి తాను, కేంద్రం నుంచి రావాల్సినవి లావు శ్రీకృష్ణదేవరాయలు తప్పక సాధించుకొని వస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ చంద్రబాబు, పవన్ మోదీ ముగ్గురు కలిసిన రోజే జగన్ పరాజయం, వైకాపా భూస్థాపితం ఖాయమైందన్నారు. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సాధించబోయే ఆధిక్యం మీదనే అంతా లెక్కలేసుకుంటున్నారన్నారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం మొదటగా జయకేతనం ఎగురవేసింది కూడా ఇక్కడి నుంచేనని బలంగా ప్రజలంతా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. నిజానికి కూడా చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి కోరుకునే వారంతా ఇప్పుడు చేయాల్సిన పని ప్రత్తిపాటి పుల్లారావు ఆధిక్యాన్ని పెంచడమేనని పిలుపునిచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ ఆయన నరసరావుపేట ఎంపీగా తాను ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తే చిలకలూరుపేటను అంతగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పావులూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పుల్లారావు గారి నామినేషన్కి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా ఆయన తరఫున, నా తరఫున, పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు నామినేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నానంటే, కేవలం అందరూ ఊహించారు చిలకలూరుపేటలో అద్భుతంగా జరుగుతుందని, కానీ ఎవరూ ఊహించలేదు. 7 నియోజకవర్గాలు 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో అంత అద్భుతంగా జరుగుతుందని.
అద్భుతంగా 7 నియోజకవర్గాలు మన పార్లమెంట్లో అయితే ఎక్కడ చూసినా కానీ టీడీపీకి వైసీపీకి కంపేర్ చేసి చూస్తే డబుల్. అటువైపు 15,000 వస్తాయి, ఇటువైపు 30,000, అటువైపు 20,000 వస్తే ఇటువైపు 40,000 మంది మండే ఎండలు సైతం లెక్క చేయకుండా వారి అభిమానాన్ని వారి కసిని ఆ రోజు చూపించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏదో విధంగా డైవర్ట్ చేయాలి, ఏదో విధంగా పక్కదారి పట్టించాలి అని చెప్పి ఐపాక్ వారు కొత్త స్కీమ్తో ముందుకొచ్చారు. మీ అందరూ చూసుంటారు, నిన్న నా పైన ఏదో నేను మాట్లాడానని, ఎక్కడో ఏదో మాట్లాడానని చెప్పి, ఏదో కష్టకాలంలో ఉన్నాడు కృష్ణదేవరాయలు అని చెప్పి ఏదో పెద్ద ఒక సాక్షి టీవీలోనే డైరెక్ట్గా ఒక స్టోరీ రన్ చేశాను. ఏంటా ఈ స్టోరీ అని చూస్తే నేను ఏదో ఇంగ్లీష్ పేపర్ వారికి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే కష్టపడితే బాగా గెలుస్తాం అని చెప్పాను. కష్టపడితే గెలుస్తాం అని చెప్పిన దానికి కష్టాల్లో ఉన్నారని చెప్పి సాక్షిలో విపరీతమైన ప్రచారం చేశారు. అక్కడితో ఆగల. ఈరోజు ఐవీఆర్ఎస్ దాదాపు 12 లక్షల మందికి ఐవీఆర్ఎస్ కాల్ చేసి కృష్ణదేవరాయలు ఈ విధంగా మాట్లాడాడు, మీరు విన్నారా అని చెప్పి ఈరోజు ఐవీఆర్ఎస్ కాల్ చేశారు. ఈ విధంగా ఐపాక్ వారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారో, ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తున్నారో గడిచిన సంవత్సరంన్నర నుంచి, ఈసారి గెలిచేది టీడీపీ పార్టీ గెలవటానికి కార్యకర్తలు, ఆంధ్ర ప్రజలు ఒకవైపు అయితే, మరో కారణం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఐపాక్ వారు నడుపుతున్నారో వారు మరో కారణం. ఎందుకంటే వారు రోజు మోసం చేస్తున్నారు సీఎం గారిని. అత్యంత ఇష్టమైన గ్రామం తిమ్మాపురం గ్రామం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవాలా లేదా? జగన్మోహన్ రెడ్డి పథకాలు మన సూపర్ 6 పథకాల ముందు దేనికి సరిపోవు అనేటువంటి ప్రచారం కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పథకాలు నవరత్నాలు ఒక మోసమది. బటన్ నొక్కుడు జగన్మోహన్ రెడ్డి, ఒక మోసపు జగన్ రెడ్డి. బటన్ నొక్కుతాడు కానీ ఎవరికి డబ్బులు పడవు. తిమ్మాపురం ఎవరికన్నా పడితే ఒక్కరు చెప్పండి. ఏప్రిల్ వచ్చింది ఇప్పుడు మనకి 2024లో 4 బటన్లు నొక్కాడు. ఇప్పుడు 4. ఎవరికైనా ఒక్కరికి అకౌంట్ లో డబ్బులు పడ్డాయా? మా ఆడబిడ్డలు చెప్పాలి. మా ఆడబిడ్డలు ఏమో ఎవరికైనా పడే? ఎవరికి పడదో. మోసపు జగన్ రెడ్డి జనాన్ని, పేదవాళ్ళని మోసం చేస్తా ఉన్నాడు ఈ బటన్ నొక్కుడుతోటి. ఆ డబ్బులు మాత్రం సాక్షి పేపర్ కి, సాక్షి పత్రిక పడతా ఉన్నాయి. ఆ బటన్ నొక్కుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరికి పట్టం లేదు. పేదలను నిరుపేదలను చేశాడు. ఓటు వేసిన ప్రజల్ని కాటు వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మీ బిడ్డనని చెప్పి ఈ రోజు మోసం చేస్తా ఉన్నాడు, దగా చేస్తా ఉన్నాడు. ఈ దేశంలోకి అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డిని గర్వంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని అబద్ధ సంక్షేమ ప్రదాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే
సుపరిపాలన సాధ్యం వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నాదెళ్ల మండలంలోని 3 గ్రామాల్లో శుక్రవారం కావటి పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండుగుంపాలెం కాపురం గ్రామంలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ముందుగా ఎండుగుంపాలెం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక ఎన్నికల ప్రచార విజయరథంపై పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు పతాకాలను పట్టుకొని ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా పర్యటనలో భాగస్వాములయ్యారు. గ్రామాల్లోని కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి కావటి మనోహర్ నాయుడు ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోసపూరిత వాగ్దానాలతో మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కోట్ల మేర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు జగనన్న ప్రభుత్వంలో అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడటంతో పాటు సంక్షేమ పథకాలు సైతం కొనసాగవన్నారు. ఏ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని, మతం, వర్గం, పార్టీ భేదాలు చూడకుండా ఎవరి సిఫార్సు లేకుండా పేదరికమే అర్హతగా పథకాలను అందించిన తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అలాగే ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కోట్రగడ్డ మస్తాన్రావు, వ్యవసాయ కమిటీ చైర్మన్ గొంటు శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ అల్లడి రవికుమార్, సర్పంచ్లు, నాయకులు పర్వతినేని బ్రహ్మయ్య, మొక్కుపాటి శ్రీనివాసరావు, గుడికందుల శ్రీనివాసరావు, దావల రత్నకుమార్, కందుల బుచ్చయ్య, దాట్ల విక్రమరాజు, బుక్కాపురం పార్టీ అధ్యక్షుడు చిట్యాల గోపాలస్వామి, చిట్యాల సాంబశివరావు, బుల్లి అరుణబాబు, అల్లం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఒక యుద్ధం జరుగుతూ ఉంది. మీ అందరికి కూడా తెలుసు. ఒక పక్క పెత్తందారుడు ఉంటే మరొక పక్క పక్క చిక్కినటువంటి పేదవాడు ఉన్నాడు. పెత్తందారుడికేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పెత్తందారుడు వైపు ఉంటే, పేదవాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెన్నుదన్నుగా ఈరోజు నిలబడి ఎన్నికల యుద్ధం జరుగుతూ ఉంది. నేను మిమ్మల్ని ఒకే ఒక్క 5 నిమిషాలు మాట్లాడి నేను వేరే ఊరు వెళ్ళాలి. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం నుంచి, ఈ జగనన్న ప్రభుత్వం నుంచి సుమారు 12,80,00,000 రూపాయల డబ్బులు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఖాతాల్లో డబ్బులు పడినటువంటి వాస్తవం కాదా అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడుగుతున్నాయమ్మా. వాస్తవం కాదా అమ్మా? ఏం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడే మరి సోదరుడు చెప్పాడు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మీరేదైనా సాయం పొందాలి అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి జనభూమి కమిటీ సభ్యుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా సుమారు 4-5 రోజుల పాటు వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి పడిగాపులు కాసేటువంటి పరిస్థితి వాస్తవం కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతానమ్మా. వాస్తవం కాదా? అప్పుడు ఆ జనభూమి కమిటీ సభ్యుడు, నీవు తెలుగుదేశం పార్టీ కాదు కదా, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట కదా, నువ్వు ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీలో చేరితే నీకు ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి సహాయ సహకారం అందుద్ది అని చెప్పేసి ఆ రోజు ఒత్తిడి చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా కట్టించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో
ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకం ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు కులం చూడకుండా, మతం చూడకుండా, ఏ పార్టీ అనేది కూడా చూడకుండా వాళ్ళకు ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని మనం అందించామా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ గ్రామంలో సుమారు 1600 ఓట్లుంటే మరి గతంలో 2019లో 500 ఓట్ల మెజార్టీ ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ ఈ గ్రామంలో ఎంతో కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల పాటు మాకు రావాల్సినటువంటి సంక్షేమం మీరు గత ప్రభుత్వం ఇవ్వకపోయినా కూడా ఈ ప్రభుత్వ హయాంలో మీకు కుటుంబాలకి తలుపు తట్టి మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30 తేదీన జారీ చేసినట్టు ఈసీ వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పెన్షన్ను శాశ్వత ఉద్యోగాలతో పంపిణీ చేయించవచ్చునని ఈ విషయాన్ని గత ఆదేశాల్లో స్పష్టం చేశామని వెల్లడించింది. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. పెన్షన్ పంపిణీలో అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయవచ్చునని గత మార్గదర్శకాల్లో చెప్పామని వెల్లడించింది. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మరోమారు సిఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని సూచించింది. గతంలో పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేసే వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ డబ్బులు ఎగ్గొట్టింది కాక అధికార వైసీపీ వారిపై వేధింపులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. ఆసరా 4వ విడత డబ్బులు ఇస్తున్నట్లు బటన్ నొక్కి 3 నెలలు గడిచినా పైసా వారి ఖాతాల్లో వేయలేదని, ప్రభుత్వం ఇప్పుడు ప్రచారం కోసం డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు తెస్తుందన్నారు. వైసీపీ సభలకు రాకపోతే రుణాలు, సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని, కానీ 17 రోజుల్లో పోయే ప్రభుత్వానికి ఎవరు భయపడాల్సిన పని లేదన్నారు వెంకటకుమారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట 13, 14 వార్డుల్లో మధ్యనగర్లో ఆమె ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలు పంపిణీ చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. చిలకలూరిపేట అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని వెంకటకుమారి కోరారు. తెలుగుదేశం హయాంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడి సమస్యల వలయంలో ఉందని వెంకటకుమారి పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. మీకిచ్చే 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వెంకటకుమారి కోరారు. అలాగే ఏ పాపం పుణ్య పెరిగిన నా కొడుకును కూడా ఇవాళ పుల్లారావు గారిని ఆయనకు లొంగలేదని చెప్పి పార్టీ మారమని ఎంతో మంది చెప్పించిన మేము మారలేదని నా కొడుకును కూడా 14 రోజులు జైల్లో పెట్టి మమ్మల్ని బాధ పెట్టి హింసించినా కూడా మేము నిలబడ్డాం. ఎందుకంటే పార్టీ కోసం నిలబడ్డాం. పార్టీకి మనము ఒకే మాట మీద ఉండాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అరాచకం చేసినా, ఎప్పుడు అభద్రతా అవుతాడు, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెడితే వాళ్ళు మా దారికి వస్తారా అనే దురాలోచన చెప్తే 14 రోజులు మేము ఎంతో ఇబ్బంది పడి పిల్లాన్ని ఎందుకు చదువుకొని ఎక్కడో దూరంగా చదువుకొని అలార్ముద్దుగా పెంచుకొని వాడు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు. ఎందుకు మనకి వ్యవస్థ రాజకీయాల నుంచే కదా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొందని చాలా బాధపడ్డాం. ఇలాంటి దుర్మార్గులను అందరూ కూడా ఒకే పుస్తకంతో ఇంటికి పంపించే రోజు ఆసన్నమైంది. ఓటు ద్వారా పంపించాలి. జై తెలుగుదేశం. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా
బీజేపీ జనసేనతో కదలరు. అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో, కూలీలా కంచములో మెతుకయ్యినాడురో, కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో, సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో. టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. నిలబడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రానున్న 5 ఏళ్ల కాలంలో మెరుగైన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. పట్టణంలోని 21వ వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా చౌత్రా సెంటర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఆంజనేయ స్వామి దేవస్థానం, శివాలయంలో కావటి మనోహర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాబట్టి మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను ప్రైవేటు బడులకు ధీటుగా అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఐఫెల్ 8వ తరగతి నుంచి ట్యాబ్లు అందజేత, గోరుముద్ద, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి విద్యా పథకాలు ఒక్క సీఎం జగన్కే సాధ్యమన్నారు. విద్యను అందరికీ అందించాలన్న లక్ష్యంతో ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడులను అభివృద్ధి చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యను వ్యాపారంగా మార్చారని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కోసం జలగల్లా పీక్కుతున్న సందర్భాలు ఇప్పుడు లేవన్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఒకవైపు నవరత్న సంక్షేమ పథకాలతో మరోవైపు 28 సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసిన ప్రభుత్వం అన్నారు. వీటితో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ పథకాలన్నీ ఇంటి ముంగిటికే తీసుకొచ్చారన్నారు. 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను దగ్గరగా చూసి వారికి ఏవైతే భరోసా ఇచ్చారో వాటన్నిటినీ మేనిఫెస్టోగా రూపొందించి 58 నెలల కాలంలో 98% అమలు పరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. టీడీపీ మాదిరిగా జన్మభూమి కమిటీలు, ఆ పార్టీ నాయకుల సిఫార్సులు లేకుండా అర్హతే ప్రామాణికంగా, పారదర్శకంగా వాటిని అమలు చేశారని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించిన అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ప్రజలంతా అండగా నిలిచి మరోమారు ఆశీర్వదించాలని, మళ్లీ అధికారంలోకి తేవాలని కోరారు.
చరితను మార్చే మనోహరన్న యుద్ధం చిలకలూరి పేటే ఇక సమరానికి సిద్ధం 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 చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం 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 జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై చీకటి బాసిన రేపటి భవితకు వెలుగునిచ్చే సూర్యుడే నిన్నటి మొన్నటి సాధక బాధలు బాబేటి బాంధవుడే మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే నిస్వార్థంతో నిజాయితీగా జనమందరినీ కలుపుకుపోయే సేవకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాసేవకై వచ్చాడన్న వచ్చాడన్న సేవకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాసేవకై వచ్చాడన్న వచ్చాడన్న జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై కష్టం వచ్చిన నిన్నటి చరితకు గెలుపును చూపే సారథుడే అంతటి ఇంతటి అన్నిట సాయం చేసేటి సాధువుడే మమతున్న మనవాడే పెద్దోళ్ళ సరివాడే మమతున్న మనవాడే పెద్దోళ్ళ సరివాడే పరమార్థంతో ప్రజానికంగా మన అందరినీ కలుపుకుపోయే నాయకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాక్షేమకై వచ్చాడన్న వచ్చాడన్న నాయకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాక్షేమకై వచ్చాడన్న వచ్చాడన్న జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో స్వచ్ఛందంగా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అభ్యర్థులు పాల్గొనాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పిలుపునిచ్చారు. వివిధ కళాశాలల్లో యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్సీసీ క్యాడెట్లు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పోస్టల్ బ్యాలెట్ వసతిని కల్పించాలని, ఈ వసతిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీ వినాయకం, అడిషనల్ సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ రాఘవేంద్ర, వివిధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడుకు చెందిన ప్రజాశక్తి పాత్రికేయులు సీనియర్ జర్నలిస్టు మానుకొండ రామారావు, పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఉపేంద్రరావు తల్లి నారాయణమ్మ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని ఎడ్లపాడులోని భూషయ్య మెమోరియల్ ఆసుపత్రిలో శనివారం మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మానుకొండ రామాంజనేయులు, మానుకొండ సౌజన్య, పోపూరి గోపి తదితరులు పాల్గొన్నారు. కాపు, బలిజ, ఒంటరి కులాల సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యాలయం పట్టణంలోని రైతు బజారు వెనుక ఉన్న తోట శ్రీనివాసరావు భవన్లో శనివారం ప్రారంభమైంది. కావున
సంఘం సీనియర్ నాయకులు తోట లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్వరలో సంఘం ఆధ్వర్యంలో ఐక్య సమావేశం నిర్వహించనున్నట్టు వారు వివరించారు. రానున్న ఎన్నికల్లో మంచి అభ్యర్థికి ఓటు వేసే అంశంపై చర్చ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలు పాల్గొన్నారు. రేపు సమావేశంలో కార్యకర్తలని అభిమానులందరూ పిలిచి ఏం చేద్దామనేది చర్చిస్తాము. కానీ ఒకటి, సినిమాల కాడ చిరంజీవికి పవన్ కళ్యాణ్ చూపించే అభిమానం రాజకీయాల్లో కూడా చూపిస్తే ఆనందంగా ఉంటుందని నా కోరిక. అదే చిరంజీవి ఒక మాట చెప్పాడు, మీరు ముగ్గురు సాయం చేయండి, ఆ ముగ్గురు చేయమని. మీరు 3 ఓట్లు వేయండి, ఆ శాతం క్వశ్చన్ 3 ఓట్లు వేయించండి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్న దాని మీద విస్తృతంగా మరి కాసేపట్లో చర్చ కూడా జరుగుతుంది. చర్చ అనంతరం మన అధ్యక్షుల వారు, ప్రధాన కార్యదర్శుల వారు అనౌన్స్ చేస్తారు. అలాగే ఈరోజు నూతన కమిటీ కార్యక్రమం ఎన్నిక జరుగుతుంది అన్నమాట. ఈ సందర్భంగా మా కాపు సంఘ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మల్లెల రాజేష్ నాయుడిని నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజేష్ నాయుడు ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు. రాజేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ ప్రకటించింది. ఆయన్ను నియమించడం పట్ల టీడీపీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ తరపు నుండి అభ్యర్థిగా ఈరోజు ఆయన గెలుపుని మరి కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ వారు, అలాగే గత 5 సంవత్సరాల పరిపాలనను చూసి విసిగెత్తి ప్రతి ఒక్కరూ కూడా ప్రజాప్రతినిధులే కాదు, ప్రజాప్రతినిధులతో పాటు అందరూ చెప్తా ఉంటారు, ప్రజాప్రతినిధులు పెడి ఉంది ఒక ఓటు, వాళ్ళ ఇంట్లో లేదా 2 ఓట్లని. అలాంటి వాళ్ళు కాదు, బలమైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీ మారడం, నాయకులు ఎవరైతే మాకు ప్రతిపక్షమైన పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడి నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా వారంతట వారే స్వచ్ఛందంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అనేది శూన్యం కాబట్టి 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ అనంటే ఇచ్చాము. తెలుసో తెలియకో ఇక్కడ చిలకలూరుపేటలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, నాశనాన్ని తప్ప వేరేదేది కనపడలేని పరిస్థితి ఉంది కాబట్టి వారంతట వారే మరి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతాము. గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారికి మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి అలాగే గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గానికి పరిశీలకులుగా నాకు అత్యంత పెద్ద బాధ్యతను అతి తక్కువ కాలం ఉన్నప్పటికీ నా మీద నమ్మకంతో తిరిగి పనిచేస్తానని ఆ బాధ్యతను పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. అక్కడ కూడా మన పార్టీ ఎలాగైనా గెలవాలని, అక్కడ నీకు చేతనైనంత నువ్వు పని చెయ్యి, నీకు గట్టిగా ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పేసి నాకు ఈరోజు వెన్ను తట్టి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు వారిచ్చిన ప్రోత్సాహంతో మన యువ నాయకులు మనందరికీ కాబోయే ముఖ్యమంత్రిగా నిజంగా చెప్పుకోవాలి. మరి నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఒక కార్పొరేటర్స్ని, మరి అలానే అక్కడ నాయకుల్ని, పెద్ద ఎత్తున మైనారిటీ నాయకులు మరి కొంతమంది పార్టీలో కూడా గుంటూరులో పశ్చిమలో చేరడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మనం తెలియజేసి ఖచ్చితంగా ఇక్కడ గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారి విజయానికి మరి అలానే అతి భారీ మెజారిటీ ఇచ్చి మనం ఎప్పుడూ ఆయన వెన్నంటూ ఉన్నామని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు తెలియజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు శుక్రవారం జరిగిన స్క్రూటినీలో మొత్తం 33 అభ్యర్థుల నామినేషన్లలో 26 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారి బి నారదముని తెలిపారు. వివిధ కారణాల వల్ల 7 నామినేషన్లు తిరస్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. నామినేషన్లను ఆమోదించిన వారిలో టీడీపీ కూటమికి చెందిన అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు, వైసీపీకి చెందిన అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, కాంగ్రెస్కు చెందిన మద్దుల రాధాకృష్ణ ఉన్నారు. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన కొప్పుల బాబురావు, నవతరం పార్టీకి చెందిన రావు సుబ్రహ్మణ్యం, పిరమిడ్ పార్టీకి చెందిన తన్నీరు రత్నకుమారి ఉన్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి చెందిన బి రామకోటేశ్వరరావు, రాష్ట్రీయ జనక్రాంతి పార్టీకి చెందిన షేక్ గౌస్ బాషా, భారత చైతన్య యువజన పార్టీకి చెందిన జబ్బలపూడి వినయ్ కుమార్ ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్న ఒంటరి విజయమ్మ, పఠాన్ రెహమాన్, తమ్మిలూరి రమణమ్మ, ప్రత్తిపాటి పిచ్చయ్య, చెల్లి దయారత్నం, తనుబుద్ది సుందర్రామిరెడ్డి, పొన్నగంటి సాంబశివరావు, కన్నెపొడి సాయి గణేష్, శివరాం విజయ్ కుమార్, బహుజంతు రాజేష్, కట్టా కిరణ్ కుమార్, ప్రత్తిపాటి రవిబాబు, గుడిమెట్ల శాంతమ్మ, దామర్ల మనోహర్, కట్టా గౌతమ్, మారెళ్ల రామిరెడ్డి, నల్లమోతు మాధవరావులు ఉన్నారు. వీరందరి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి నారదముని ఆమోదించారు. ఈ నెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే యువత భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. జగన్ 5 ఏళ్ల మోసానికి వారంతా బలైపోయారని, 5 ఏళ్లు వెనకబడ్డారని, నిరుద్యోగ భృతి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. అందుకే నాడు ఎన్నో ఆశలతో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన యువత ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై తిరగబడుతున్నారని అన్నారు ప్రత్తిపాటి. శనివారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువత విద్యార్థులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో యువత చాలా కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం కొనసాగితే యువతకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదని, దొరికే అవకాశం లేదని, పెళ్లిళ్లు కూడా కావనే పరిస్థితులు వాతావరణం వస్తుందని యువత అంతా గ్రహించారని, ఆకర్షితులవుతున్నారని చెప్పారు. భవిష్యత్తు కావాలనుకునే ప్రతి ఒక్కరూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు అండగా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న యువత మొత్తం చంద్రబాబు చూపించిన భవిష్యత్తుకు గాను కృతజ్ఞత చూపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఆయన. ఉండాలంటే ఏది చేయాలో రాబోయే 15 ఏళ్లు ఊహించి చంద్రబాబు నాడు పడిన కష్టంతో ఈరోజు దేశ విదేశాల్లో మన యువత ఉన్నారన్నారు. అందుకే తెలుగుదేశం కూటమి రావాల్సిన ఆవశ్యకతపై యువత సామాజిక మాధ్యమ 18-35 ఏళ్ల మధ్య ఉన్నవారు మొత్తం జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోకపోతే భవిష్యత్తు ఉండదన్నారు ప్రతిపాటి. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, దాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. ఎన్ఆర్సీ, సిఏఏకి పార్లమెంట్లో ఎవరు ఆమోదం తెలిపారో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరూ కూడా వైసీపీకి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ముస్లింలకు చిన్న నష్టమైనా జరిగిందా అని ప్రశ్నించారు. మైనార్టీలకు రక్షణ కవచం తెలుగుదేశం, జనసేన పార్టీలు మాత్రమేనని స్పష్టం చేశారు ఆయన. తమ ప్రభుత్వం రాగానే యువ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల ఆర్థిక సహాయం, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రైవేట్ రంగంలోనూ మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అంధకారం అవుతుంది, యువతకి ఉద్యోగాలు వచ్చే ప్రసక్తి లేదు, ఉపాధి దొరికే అవకాశం లేదు, పెళ్లిళ్ళు కూడా కాని పరిస్థితి వచ్చేటువంటి వాతావరణం ఉందనేటువంటిది యువత గ్రహించారు కాబట్టి ఈరోజు అందరూ తెలుగుదేశం కూటమి వైపు యువత ఈరోజు ఆకర్షింపబడుతూ ఉన్నారు. యువత ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు చూసేవాళ్ళు కూడా లేరు. భవిష్యత్తు కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారు. అవునా కదా? అవునని వాడు చేయొద్దని ఎంతమంది ఉన్నారు కదా? ఇది వాస్తవమే కదా? ఈరోజు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ముఖ్యంగా తెలుగుదేశం కూటమి రావాలి. తెలుగుదేశం కూటమి వస్తేనే భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు దేశ విదేశాల్లో ఉన్న యువత మొత్తం చంద్రబాబు గారు చూపెట్టినటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో, ఇంజనీరింగ్ కాలేజీలు తేవటంలో కానీ, యువతకి భవిష్యత్తు ఉండాలంటే ఏది చేయాలో 10 ఏళ్ళు రాబోయే 15 ఏళ్ళు ఊహించి చంద్రబాబు గారు చేసినటువంటి కష్టం ఈరోజు దేశ విదేశాల్లో మన యువత ఉన్నారు. అమెరికా పోయినా, ఇతర దేశాల్లో ఎక్కడున్నా చంద్రబాబు గారి ముందు చూపు ఈరోజు యువతకు ఒక భవిష్యత్తు చూపెట్టింది. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎవరు వైఎస్ఆర్లో ఉంటారా? ఎవరైనా దేశ విదేశాల్లో ఉన్న వారు ఎవరైనా ఇక్కడ వారి పేరెంట్స్ ఎక్కడైనా వైసీపీలో ఉన్నా అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. మీరు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి సోషల్ మీడియాలో. పోయినసారి ఏమైంది? సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి అబద్ధాలు, అవాస్తవాలతోటి
అన్ని వర్గాలు, యూత్ కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అందరినీ మోసం చేశాడు. అదివి కానీ హామీలు, అదివి కానీ ప్రామిసులు చేశాడు, అదివి కానీ అబద్ధాలు చెప్పాడు. ఈ రోజు కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, డబ్బులు ఉన్నాయి కదా అని. అవినీతి డబ్బులతోటి ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న ఛానల్స్ మొత్తం వాళ్ళు పర్చేజ్ చేసి కోట్లాది రూపాయలతోటి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు ఈ రోజు కూడా. కాబట్టి దానికి మీరు కూడా ధీటుగా టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, ఐటీడీపీ కావచ్చు, యూత్ కావచ్చు, డిఫరెంట్ సెక్టార్లో ఉన్న 18 నుంచి 35 ఏళ్ల లోపు యూత్ మొత్తం జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోకపోతే భవిష్యత్తు ఉండదు. జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలి అంటే మీరు కూడా 18 to 35 ఏజ్ గ్రూప్ మొత్తం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసేటువంటి దుష్ప్రచారాల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది ఎవరు నమ్మొద్దు. నేను మీకు ఒకటే చెప్తాను, ఎన్ఆర్సీ సిఐఏకి పార్లమెంటులో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎవరు బిల్లుకు ఆమోదం తెలిపారు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. ఆ వైసీపీ తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు, వైసీపీ తరఫున విష ప్రచారం చేసేటువంటి వారికి, ఎన్ఆర్సీకి సిఐఏకి వైసీపీ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు వాళ్ళు కనుక ఓటేయకపోతే ఆ బిల్లులు ఆమోదం పొందేయా? వాటికి సమాధానం చెప్పమనండి. ఎవరినైనా సరే సిఐకి ఓటేయలేదా వాళ్ళు? సభ్యులు ఎవరున్నారు? 22 పార్లమెంటులు, 11 రాజ్యసభ ఉంది ఈరోజు. ఎవరు వారి బిల్లు ఆమోదం పొందేది కాదు వీళ్ళు కనుక ఓటేయకపోతే. అవునా కదా? అవునా కదా? ముస్లిం మైనారిటీలో 700 ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి. నేను చెప్పింది వాస్తవం అన్నాడు మళ్ళా చెయ్యొద్దండి. మరి ఇది ఎందుకు మనం కౌంటర్ చేయలేము? ఎన్ఆర్సీకి, సిఏఏకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వైసీపీ వాళ్ళు మద్దతు తెలపకపోతే ఆ బిల్లులు ఆమోదం పొందేవి కావు. ఇది మీరు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇది మీరు విస్తృతంగా ప్రచారం చేస్తే వైసీపీకి ఒక్క ముస్లిం మైనారిటీ ఓటు వేయకూడదు. ఆ బిల్లు ఆమోదానికి ఓటు వేసి ఈ రోజు కొంతమందిని బీజేపీతో పొత్తు ఉందని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారం చేసేటువంటి అర్హత కానీ వైసీపీ పార్టీకి లేదు. వైసీపీ పార్టీ తరఫున చేసే ప్రచారం ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి అంతకన్నా లేదు. ఇది మీరు విస్తృతంగా సోషల్ మీడియాలో తిప్పికొట్టండి. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని పాటిమీద ప్రాంతంలో నివాసం ఉండే దాదాపు 300 మంది ముదిరాజ్ వర్గీయులు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కావటి మనోహర్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి బీసీల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన సరికొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకి చైర్మన్ ఇవ్వటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. బలహీన వర్గాల వారికి పదవులు ఇవ్వటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. అందరికీ, పేదవాడికి గడప గడపకు తీసుకొచ్చి మరి సంక్షేమం అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో 87% మంది లబ్ధిదారులు వివిధ సంక్షేమ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందుతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, గౌరవంతో, ప్రేమతో ఉన్నారు. విశ్వాసం చూపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా రేపు జరిగినటువంటి మే 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని ఇరువురిని, శాసనసభ అభ్యర్థిని, పార్లమెంట్ అభ్యర్థిని ఇరువురిని కూడా అఖండమైన మెజార్టీతో వాళ్ళు గెలిపించబోతా ఉన్నారనేది స్పష్టంగా మాకు కనపడతా ఉంది.
తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరినటువంటి ముదిరాజులు సోదరులు మహిళా తల్లులు అందరికీ మనందరినీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల 13వ డివిజన్కు సంబంధించి ముదిరాజు వారికి సంబంధించి గువ్వల వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా జరిగింది. మరి కొన్ని సంవత్సరాలుగా వారందరూ కూడా తటస్థంగా వారి వారి వ్యాపార పనుల్లో వాళ్ళ నిమిత్తమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి వారి కుటుంబాలకు అందించినటువంటి సంక్షేమం గురించి వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా చేరతాం. రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి కూడా వారందరూ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు చేరటం కూడా జరిగింది. ఈరోజు మా జగనన్న ఈ 5 సంవత్సరాల కాలంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, చిట్ట చివరకు పార్టీ అనేది కూడా చూడకుండా అందరి కుటుంబాలకి వివిధ రకాల సంక్షేమ పథకాలు అందించి కరోనా కష్టకాలంలో కూడా అందరి గడప గడపకు కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు వారందరూ కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాలంటీర్ ద్వారా 1వ తారీఖే మాకు పింఛన్ అందించాడు, మాకు చేయూతి ఇచ్చాడు, మాకు ఆసరా అందించాడు, మా పిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలు ఏర్పాటు చేశాడు, అదేవిధంగా చదువుకోవడానికి కావలసినటువంటి స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు మాదిరిగా అధునాతనమైనటువంటి హంగు ఆర్భాటాలతో తీర్చిదిద్దాడు, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, మధ్యాహ్న భోజనాలు అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైనవి. మా పిల్లల భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దబోతా ఉన్నారు ఒక మేనమామలాగా అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, చిలకలూరుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కూడా చేరేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే గత వారం రోజులు మనం చూస్తూనే ఉన్నాం, ముస్లిం మైనార్టీ సోదరులు, దళిత సోదరులు, బలహీన వర్గాల వారు, వ్యాపారస్తులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉండటంతో పాటు మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ 5 సంవత్సరాలు మేము ఎంతో లబ్ధి పొందాం, మేము ఆయనకి కృతజ్ఞత చూపించాలి, ఆయనకి విశ్వాసం చూపించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా పార్టీలో చేరి ఆయన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరిని గెలిపిస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఈరోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. నిన్నే మొన్న మరి పుల్లారావు గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతా ఉంది, చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాదు తెలుగుదేశం జెండా ఎగిరిద్దని చెప్పేసి కూడా మరి పుల్లారావు గారు చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది నీది బలం కాదు, అది వాపు. నువ్వు వాళ్ళ వీళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి నువ్వు పార్టీలోకి ఆహ్వానించుకొని ఏదో టవర్లోకి వేస్తే వాళ్ళ మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు చెరపలేవు. ఎందుకంటే ఈరోజు ఏ ఒక్క దళిత వాళ్ళలో చూసినా, ఏ ఒక్క ముస్లిం సోదరుల పేటల్లో చూసినా, ఏ ఒక్క బలహీన వర్గాల వారి వీధుల్లో చూసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు గుండెల్లో పెట్టుకొని మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అందరినీ అన్ని రకాలుగా కూడా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నీ యొక్క మంత్రి పదవి టైంలో నువ్వు అందరినీ చిలకలూరుపేట పట్టణంలో 6 వయసుల దగ్గర నుంచి మరి అందరినీ కూడా బలహీన వర్గాల వారిని, మైనార్టీలు కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా నువ్వు ఇబ్బందులు గురి చేశావని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మాకు గడప గడపకు వెళ్తున్నప్పుడు నువ్వు నీ భార్య చేసినటువంటి భాగవతం మొత్తం వాళ్ళు పుస్తకాలు వాళ్ళు చెబుతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటైతే స్పష్టంగా
నాదెళ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠంలో స్వామివారి 85వ వార్షికోత్సవ ఆరాధనలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజున హనుమాన్ చాలీసా నిర్వహించారు. 29వ తేదీ 3వ తేదీ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం జెండా ఊరేగింపు ఉంటుందని మఠాధిపతి కటారు దాసునాయన్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు శనివారం పట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూరగాయల మార్కెట్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయల వ్యాపారులను ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ఆరా తీశారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పైన జగన్ను గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని, ఇక్కడ తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ నందు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ అండ్ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ చిలకలూరిపేట డివిజన్ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగాన్ని బలోపేతం చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా డాక్టర్ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ వైషేక్, ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు నాగేశ్వరరావు, రవీంద్ర, ప్రసన్న, పిఎంపీ అసోసియేషన్ సభ్యులు మాధవ్, రాజారత్నం, శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.